ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. మిత్రులారా, ఈరోజు మనం మకర రాశి వారి 2026 సెప్టెంబర్ గోచార ఫలాల గురించి చెప్పుకుందాము. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణం అన్ని పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు, వీళ్ళందరూ కూడా మకర రాశి కిందకు వస్తారు. వీరికి ఈ నెల ఎలా ఉండబోతోంది అన్నది గమనించినట్లయితే, నెల ప్రారంభం అద్భుతంగా ప్రారంభమై కొంచెం డౌన్ అయ్యి మంత్ ఎండింగ్ వచ్చేసరికి తిరిగి పికప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీరికి శని గురువు యొక్క శుభ స్థితి ఏదైతే ఉందో దానివలన వీరు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా శని గురువులు ఎప్పుడైతే వీరికి అనుకూలంగా ఉన్నారో మిగిలిన గ్రహాల యొక్క నెగిటివ్ ప్రభావాలు కూడా నల్లిఫై అయిపోయి ఓవరాల్గా చాలా కాన్ఫిడెంట్గా వీళ్ళ యొక్క అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేసుకోగలుగుతారు. ఒక రేర్ కాంబినేషన్ జనరల్గా కొన్ని గ్రహాలకి ఏం జరుగుతుందంటే, వివిధ రాసులకి శని గారు, గురువు గారు, లేదా రాహు, కేతువు అట్లా ఉంటాయి. అయితే ఒక కాంబినేషన్ ఉంటుంది, శని రాహు, అయితే గురువు, కేతువు, ఏదో ఒక కాంబినేషన్ అనుకూలంగా కనపడుతుంటుంది. కానీ ఇక్కడ వీరికి శని గురువు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు ఈ మకర రాశి వారికి. ఇది అత్యంత అనుకూలమైనటువంటి స్థితి. మనము ఒక్కొక్క స్థానం గురించి మనం ఒకసారి కనుక డిస్కస్ చేసినట్లయితే, 1వ తారీఖు వచ్చేసరికి వీరికి శని 3 స్థానాల్లో ఉన్నాడు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, శని భగవానుడు 30 సంవత్సరాల పాటు ఒక సైకిల్ తిరిగి వచ్చి పూర్తిగా సంచారం చేసి సౌర కుటుంబంలో మళ్ళీ తన యొక్క ఒరిజినల్ ప్లేస్కి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అవి ఎక్కడంటే 3వ స్థానం, 6వ స్థానం, అదేవిధంగా 11వ స్థానం. 3 స్థానాల్లో అంటే టోటల్ 7.5 సంవత్సరం. ఇక్కడ 2.5 సంవత్సరం, ఇక్కడ 2.5 సంవత్సరం, ఇక్కడ 2.5 సంవత్సరం, అదేవిధంగా ఇక్కడ ఒక 2.5 సంవత్సరం 11లో. ఈ 3, 6, 11 ఈ 3 స్థానాల్లో 2.5 సంవత్సరం చొప్పున మొత్తం 7.5 సంవత్సరం పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక నెగిటివ్ ఫలితాలు ఎక్కడంటే ఏలినాడ్స్ అని అంటారు. ముందు అక్కడే సేమ్ లగ్న రాశిలో 2వ స్థానంలో ఈ 3 స్థానాల్లో ఉన్నప్పుడు 7.5 సంవత్సరం, అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే 4లో 8లో అంటే టోటల్గా 5 స్థానాల్లో, అంటే కరెక్ట్గా చెప్పాలంటే 12.5 సంవత్సరం పాటు. అది కాక మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క 7.5 సంవత్సరం అనుకూలమైన ఫలితాలు 20 సంవత్సరాలు, మిగిలిన సంవత్సరాలు యావరేజ్గా నడుస్తుంటుంది మిగిలిన 4 స్థానాలు. ఈ విధంగా శని భగవానుడు యొక్క ఫలితాలు ఉన్న సందర్భంలో ఇక్కడ శని మీకు 3వ స్థానంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు. దానివలన మీకు కుటుంబ సౌఖ్యము, వివాహాలు, వృత్తి ఉద్యోగాల మార్పులు, సేవకుల వృద్ధి, మీకు కింద పనిచేసే వాళ్ళు పెరుగుతారు, అంటే మీకు ప్రమోషన్లు వస్తాయి. మీరు పైన వాళ్ళు మిమ్మల్ని ప్రైజ్ చేస్తారు. కోర్టు కేసుల్లో, పోటీలలో, యుద్ధాలలో, సరిహద్దు తగాదాల్లో, లేదా ఏ రకంగా తీసుకున్న వ్యాపార వృత్తి ఉద్యోగాల్లో కూడా చక్కని విజయాలు సాధిస్తారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది, కుటుంబంలో సుఖం, సంతోషం, ద్రవ్యలాభము, ధనలాభము, గృహలాభము అన్నీ కూడా ఈ శని భగవానుడు ఇస్తాడు మీకు. అదే సందర్భంలో మరో పక్కన గురువు కూడా సప్తమంలో ఉండటం వల్ల పెళ్లి కాని మకర రాశి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏ కొద్ది ప్రయత్నం చేసినా చేయకపోయినా కూడా మీకు ఆ మంచి సంబంధాలు వస్తాయి. వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో జరుగుతాయి. కుటుంబం అభివృద్ధి చెందుతుంది, పుత్రప్రాప్తి కలుగుతుంది. అలాగే చక్కగా విందులు, వినోదాలు, వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి. మీ పార్ట్నర్స్ తోటి, అంటే స్పౌస్ కావచ్చు, అంటే కుటుంబంలో పార్ట్నర్ కావచ్చు, లేదా వ్యాపారంలో పార్ట్నర్ కావచ్చు, అందరూ కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల గృహ, వాహన, ధన, భూలాభాలని మీరు ఖచ్చితంగా ఈ శని కారణంగా, ఈ గురువు కారణంగా మీరు పొందబోతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, కుజుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. సో భూములు సంపాదించాలన్నా ఈ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. చాలా బాగా మీరు ఆస్తులు సంపాదించగలుగుతారు ప్రయత్నం చేస్తే. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతారు, రోగాలు శాంతిస్తాయి. ఎందుకంటే 6వ స్థానంలో మీకు వ్యాధి స్థానం కూడా ఇదేనమాట, మీకు రోగస్థానం అంటారు. ఇక్కడ కుజుడు ఉండడం వల్ల మీకు రోగాలు కూడా శాంతిస్తాయి, రాజగౌరవం కలుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, న్యాయ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. అంటే శని మీకు ఎట్లాగైనా సేమ్ రిజల్ట్ ఇస్తాడు. అదే టైంలో కుజుడు యొక్క బలం కూడా, అగ్నికి వాయువు తోడేయాడు అంటారు చూసారా, అట్లాగనమాట. మీ శత్రు విముక్తి కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం కానివ్వండి, అన్నిట్లలో కూడా విజయాలు, మంచిగా సుఖంగా ఉంటారు మీరు. అయితే అష్టమంలో ఉన్నటువంటి రవి కారణంగా, ఇక్కడ ఉన్న రవి, ఈ అష్టమంలో ఉన్నటువంటి రవి కారణంగానే మీకు భార్య పిల్లలకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, బంధువుల తాకిడి, అవసరం లేని మాటలు వినాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా
మీకు రవి కారణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ అదే టైంలో మీకు బుధుడు అనుకూలంగా ఉన్నాడు, మరో పక్కన శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. బుధుడి వల్ల కూడా మీకు పుత్రలాభం కానివ్వండి, సుఖవంతమైనటువంటి కుటుంబ జీవితము, అలాగే మేధో సంబంధం ఇంటలెక్చువల్ థాట్స్ ఏవైతే ఉంటాయో మంచి మంచి ఐడియాస్ వస్తాయి మీకు. అందువల్ల అలాంటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు చక్కటి విజయం సాధిస్తారు. మరోపక్క శుక్రుడు నేను చెప్పినట్టుగా భాగ్యస్థానాల్లో ఉండటం వల్ల మీకు విలాస వస్తువులు, వస్త్రాలు, ఆరోగ్యము, అలాగే మీ మతాధికారులతో చర్చలు, మీ పెద్దలతోటి చక్కని సుహృద్భావపూర్వ వాతావరణంలో చర్చ జరగటము, విజ్ఞాన లాభము, లాభకరమైనటువంటి విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు. ఈ రకంగా గమనించినట్లయితే మీకు 2వ తారీఖు నుంచి ఇదే శుక్రుడు నెగిటివ్గా వెళ్తున్నాడు. శుక్రుడు ఇక్కడికి వచ్చేస్తాడు. సో అదే సందర్భంలో మీకు 7వ తారీఖు వరకు ఉన్నటువంటి బుధుడు కూడా మీకు సోమరితనాన్ని ఇస్తాడు. కొంత 8వ తారీఖు నుంచి కూడా మీకు బద్ధకం పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చక్కగా మార్నింగ్ వాక్ చేయండి, యోగా మెడిటేషన్ చేయండి. ఈ ప్రయాణాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, విఘ్నాలు కలిగేటువంటి అవకాశం కూడా ఈ బుధుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రావటం వల్ల జరుగుతుంది. ఈ బుధుడు శుక్రుడు కూడా నెమ్మదిగా నెగిటివ్ అవుతున్నారు. అదేవిధంగా మీకు రవి ఆల్రెడీ నెగిటివ్గానే ఉన్నాడు. సో ఈ రకంగా కుజ, రవి, బుధ, శుక్రుడు నలుగురు కూడా మీకు నెగిటివ్ ఆస్పెక్ట్లోకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ 18 నుంచి 25 వరకు కూడా మీకు ఆ వారం రోజులు మాత్రం కేవలం మళ్ళీ శని, గురువు ఒరిజినల్ పొజిషన్ అనమాట. అంటే వాళ్ళిద్దరూ స్టాండర్డ్గా మీకు కంటిన్యూస్గా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. నెమ్మదిగా రవి గారు 26వ తారీఖు వచ్చేసరికల్లా ఆయన మీకు కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చి మీకు ఆస్తిలో, సంపదలో వృద్ధికి, బంధుమిత్ర సమాగమానికి, వృత్తి వ్యాపారాల అభివృద్ధికి, సత్కారాలకి, పెద్దల దర్శనానికి, ప్రియ భాషణకి, శత్రు విజయానికి కూడా బాటలు వేస్తాడు ఈ రవి గారు. సో ఈ రకంగా నెలాఖరికి వచ్చేసరికల్లా మళ్ళీ శని, గురు, రవులు అనుకూలంగా ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడా మొదటి వారంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది, చివరి వారంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 3వ వారంలో 18 నుంచి 25 వరకు మాత్రమే మీకు కొంత డల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నవగ్రహ స్తోత్రం చేయండి, ఇష్టదేవత ప్రార్థన చేయండి, అన్నీ కూడా సర్దుకుంటాయి. ఓవరాల్గా శని గురువుల కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మంచి కాంబినేషను. మీరు దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు ఏమైనా ఉంటే తప్పకుండా ఆ దిశగా ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. స్వస్తి.